గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. గైస్ ఫైనల్లీ మనకైతే ఇప్పుడే కూలీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో చాలా ఎక్సైటెడ్ ట్రైలర్ చూడడానికైతే మాత్రం. ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే చూసి రియాక్ట్ అయిపోదాం. మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఈ మూవీకి ఎల్సీయూకి లింక్ ఉందా లేదా? మనకి ప్రీవియస్‌గానే లోకేష్ అయితే చెప్పాడు. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ వరల్డ్ అనేసి. కానీ మనకు ఆ మాత్రం ఉంటది కదా! సో ఎల్సీయూ కనెక్ట్ అయితే బావుంటదనేసి. సో ఈ ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే చూసేద్దాం. ట్రైలర్‌లో అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది? ఈ ట్రైలర్ ఎలా ఉంది? పాజిటివ్స్, నెగెటివ్స్ ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో మీరైతే వీడియోని లాస్ట్ దాకా చూడండి. అండ్ మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి మీకు రియాక్షన్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే డైరెక్ట్‌గా ట్రైలర్ అయితే చూసేద్దాం. ట్రైలర్ చూసి మనమైతే రియాక్ట్ అయితే అయిపోదాం. లెట్స్ గో. ఒకడు పుట్టగానే స్టార్టింగే మనకి నాగార్జున గారి వాయిస్‌తో స్టార్ట్ అయింది. చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిజాస్టర్. కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. అమీర్ ఖాన్ కూడా మ్యాన్ ఎవరికి ట్రైలర్‌లో చూపించేశారు. అమీర్ ఖాన్ సార్ ఇక్కడ సర్ప్రైజ్‌గా చూపిస్తారేమో, మూవీలో రివీల్ చేస్తారేమో అనుకున్నా కానీ ఇక్కడే చూపించారు. లుక్ అదిరిందిగా నాగార్జున గారిది అసలుకి క్రేజీగా ఉంది. 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. అన్ని గదుల్లో బాబులు పెట్టండి. పూర్తి అయిపోవాలి. 30 సంవత్సరాల నుంచి ఒక నిన్నెవర్రా ఇక్కడికి రమ్మంది? ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. సూపర్. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. ఖచ్చితంగా లింక్ అయితే ఏదో అనిపిస్తుంది. సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది మూవీలో అయితే. మనకైతే డిస్కస్ చేద్దాం ట్రైలర్ గురించి. సో అది గైస్ మనకైతే ఫస్ట్ రియాక్షన్ రిలేటెడ్ టు కూలీ మూవీ ట్రైలర్. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే మాత్రం ట్రైలర్ స్టార్ట్ చేసి ఎండ్ చేసే వరకు ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ వైబ్సే వచ్చాయి గైస్. విక్రమ్ లాగే అనిపించింది నాకైతే విక్రమ్ మూవీ. మళ్ళీ మీరు అనుకోకండి ఏంట్రా విక్రమే అంటున్నారని, కానీ ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్ లాగే అనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే మీరు ట్రైలర్‌లో ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక డైలాగ్ అయితే ఉంటది. 30 ఇయర్స్ దాచిపెట్టామనేసి. ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ కూడా చెప్పింది సత్య గారు కాదు. ఐ మీన్ మూవీలో మనకి సత్య గారి డాటర్‌లా అయితే శృతి హాసన్ గారిని చూపించారు. అండ్ సత్య గారు, రజనీకాంత్ గారు అయితే ఫ్రెండ్స్‌లా అయితే ఉన్నారు ట్రైలర్‌లో చూసినంత వరకు. కాకపోతే 30 ఇయర్స్ దాచిపెట్టామని చెప్పిందయితే మాత్రం సత్య గారైతే కాదు.
కాబట్టి ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ ఏదైతే ఆ డైలాగ్ అయితే చెప్పారో అండ్ మనకి ప్రీవియస్‌గా తెలిసిందే 'నాగార్జున' గారైతే విలన్ రోల్‌లో అయితే చేస్తున్నారనేసి లిటరల్లీ గైస్ ఆ కైండ్ ఆఫ్ లుక్స్ గాని, ఆ కైండ్ ఆఫ్ లాస్ట్‌లో ఆ కైండ్ ఆఫ్ ఒక అరుపులాగా అరిచారు కదా! కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ 'నాగార్జున' గారినైతే చూడబోతున్నాం నాకైతే క్లియర్‌గా అయితే అర్థమవుతుంది ఈ మూవీలో అయితే. అండ్ ఈ ట్రైలర్‌లో ఇంకా నాకు నచ్చింది ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రివీల్ చేయడం. ఆ కైండ్ ఆఫ్ ఒక్కొక్కరిని రివీల్ చేస్తూ ఐ మీన్ వాళ్ళ జోనర్ నుంచి రివీల్ చేస్తూ చాలా అనిపించింది గైస్. ట్రైలర్ చూసినంత వరకు ఇంక మూవీలో వాళ్ళెలా హ్యాండిల్ చేశారని క్లియర్‌గా అయితే చూడాలి ఇంకా ఈచ్ క్యారెక్టర్‌ని గాని. ఇక్కడ వరకైతే మాత్రం చాలా అయితే ఈచ్ క్యారెక్టర్ అసలు వాళ్ళు ఏంటి అని నీట్‌గా అయితే చూపిచ్చారు. వితిన్ ఆ కైండ్ ఆఫ్ ఉన్న తక్కువ టైమ్ స్పాన్‌లోనే మనకైతే నీట్‌గా. సో, ఇంకా ఇదైతే ఆ 30 ఇయర్స్ తర్వాత తీసుకొచ్చామని చెప్తున్నారు కాబట్టి నాకైతే సిమిలర్‌గా ఆ కైండ్ ఆఫ్ 30 ఇయర్స్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ టు 'విక్రమ్' మూవీ టైమ్ జోన్‌లో జరిగింది కూడా ఈ టైంలోనే కాబట్టి ఆ కైండ్ ఆఫ్ 'విక్రమ్' క్యారెక్టర్ గాని, 'రోలెక్స్' గాని ఇవన్నీ ఈ టైమ్ జోన్‌లోనే ఉంది. కాకపోతే నేను మళ్ళా చెప్తున్నా అది ప్రీవియస్‌గానే మెన్షన్ చేశా. ఇదైతే మాక్సిమం ఎల్‌సీయూలో ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ గాని ఉన్నా కూడా మనం సర్ప్రైజ్ డెఫినెట్‌లీ అవుతాం ఉంటే మాత్రం. అండ్ ఉండే ఛాన్స్ అయితే మాత్రం చాలా వరకు తక్కువ గైస్. అది మాత్రం చెప్పగలను గానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జస్ట్ సింగిల్ పార్ట్ మూవీలా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆ కైండ్ ఆఫ్ స్టోరీలా అనిపించట్లేదు. రొటీన్ స్టోరీలాగా అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌కి ఇష్యూ వస్తే వచ్చి సాల్వ్ చేసే ఆ కైండ్ ఆఫ్ స్టోరీలాగా అనిపిస్తుంది గానీ సంథింగ్ బట్ డ్రగ్స్ రిలేటెడ్ అయితే కాదు. సో, ఆ కైండ్ ఆఫ్ ఎల్‌సీయూ వరల్డ్‌కైతే కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ నేను విన్న దాని ప్రకారం అయితే మాత్రం ఇట్స్ రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ వాచెస్ అని చెప్తున్నారు. కానీ ఇంక చూడాలి. ఎందుకంటే మనకి ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైతే ఉందో రిలేటెడ్ టు వాచెస్ ఉన్నా గూడా ఇంకా వేరే దానితో కూడా లింక్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో, మనకి ఇంక మూవీ చూసాక క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, అది గైస్ రిలేటెడ్ టు ఈ ట్రైలర్ అండ్ స్టోరీ రియాక్షన్. అండ్ ఇంక నెక్స్ట్ పాజిటివ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే ఈ ట్రైలర్‌లో ఫస్ట్ థింగ్ అయితే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సైజ్. మనకైతే ఈ ఫిల్మ్‌లో చాలామంది స్టార్స్ అయితే ఉన్నారు. దట్ టూ ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్టార్ అయితే ఉన్నారు. సో, వీళ్ళ క్యారెక్టర్స్‌గా నీట్‌గా రాసుకొని చూపిస్తే మాత్రం డెఫినెట్‌గా ఎవ్రి క్యారెక్టర్ ఆ కైండ్ ఆఫ్ హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, అదైతే చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ మూవీకైతే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాజిటివ్ ఏంట్రా అంటే నాకు బాగా నచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ గానీ, స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఈ 3 మినిట్స్ ట్రైలర్‌లో మాత్రం క్రేజీగా అనిపించింది. మరి మనం హాలీవుడ్‌తో కంపేర్ చేయకూడదు గానీ, ఆల్మోస్ట్ ఆ లెవెల్ దాకా అనిపించింది గైస్. ఎందుకంటే అంత అయితే మెయింటైన్ చేశారు విజువల్స్ అయితే మాత్రం. ఈ రీసెంట్ ఫిల్మ్స్‌లో ఇంత క్వాలిటీ సినిమాటోగ్రఫీ నేనైతే ఈ రీసెంట్ ఫిల్మ్స్‌లో ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ మూవీలో అయితే చాలా నచ్చింది గైస్ నాకైతే ఈ 3 మినిట్స్‌లో మాత్రం డెఫినెట్‌లీ మనమైతే హోప్ చేయొచ్చు మూవీలో ఈ రేంజ్‌లో ఉంటుందనేసి. సో, దట్స్ ఎ రియల్లీ గుడ్ థింగ్ మనకి ఈ కైండ్ ఆఫ్ మూవీస్‌లో. అండ్ ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ మెయింటైన్ చేస్తే మనకి ఆ కైండ్ ఆఫ్ వరల్డ్‌లోకి వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ ఇంకా బెటర్‌గా అయితే అనిపిస్తుంది మూవీ చూస్తున్నంత సేపు. దాంట్లో మాత్రం లోకేష్ గారు ఎక్కడ తగ్గట్లేదు. మనం ప్రీవియస్‌గా వచ్చిన మూవీస్‌లో కూడా చూసాం. ఇక్కడ కూడా చూస్తున్నాం. ఆయన మాత్రం ఆ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీని మంచిగా మెయింటైన్ చేస్తూ అయితే వెళ్తున్నారు. ఇంకా అలాగే చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ వెన్ కమింగ్ టు ద నెగెటివ్స్ అని చెప్పలేం గానీ, ట్రైలర్‌లో కొంచెం డిసప్పాయింట్ ఏందిరా అంటే ఫస్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఎందుకో నాకు ఆ కైండ్ ఆఫ్ జస్ట్ ఒక యావరేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాగా అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం రిలీజ్ అయిన 'కింగ్డమ్‌లో' గూడా అయింది. ఐ మీన్ బెస్ట్ బీజీఎంఏ కొట్టారు. కానీ ఇక్కడ మాత్రం ఆ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ యావరేజ్ లాగైతే అనిపించింది. మరీ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే మనకి ఆ కైండ్ ఆఫ్ 'విక్రమ్‌లు' రీసెంట్‌గా వచ్చిన 'కింగ్డమ్' ఇలాంటి దాంట్లో తోప్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ విని, ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత మనకి యావరేజే అనిపిస్తుంది. అదే ఫ్యాక్ట్. అండ్ మీకెలా అనిపించింది అయితే కిందైతే కామెంట్ చేయండి. లేదురా నువ్వే అట్లా నెగెటివ్‌గా ఉన్నావు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉందంటారా? కామెంట్ అయితే చేయండి. సో, చూద్దాం ఎంతమంది మన ఒపీనియన్‌ని అపోజిట్‌గా ఉంటారనేసి. అండ్ దీని తర్వాత ఆ కైండ్ ఆఫ్ స్టోరీ గైస్. స్టోరీ అయితే మాత్రం పెద్దగా ఉండే స్కోప్ ఏం లేదేమో. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఈ కైండ్ ఆఫ్ పెడతారేమో అనిపిస్తుంది. సో, అది పెడితే మాత్రం కొంచెం డిసప్పాయింటెంటే. ఎందుకంటే మరి ఫ్రెండ్ కోసం వచ్చి ఆ కైండ్ ఆఫ్ అంతెందుకో ఎక్కకపోవచ్చేమో. బట్ ఆ కైండ్ ఆఫ్ 30 ఇయర్స్ స్పాన్ అన్నారు కాబట్టి ఇక్కడ ఏదన్నా సర్ప్రైజెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. సో, ఉంటే మాత్రం ఇంక మనకు తెలిసిందేగా ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఎల్‌సీ ఊపు హైప్ ఎట్లుంటదో. సో, అది గైస్ ఈ మన రియాక్షన్ రిలేటెడ్ టు 'కూలీ' ట్రైలర్. సో, మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.